ఓకే మాస్టర్స్, మనము యాజ్ యూజువల్గా ముందుగా బుక్ చదువుకుని తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఓకే, అయితే మనము నిన్న పరమహంస యోగానంద గారు చెప్తున్నారు కదా. సో ఈ ప్రపంచంలో వస్తున్న ఈ సంక్షోభాలు, లేకపోతే ఈ న్యాచురల్ నేచురల్ కలామిటీస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ వాతావరణ మార్పులు, అలాగే వరదలు, భూకంపాలు, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించిన ఆ, భయంకరమైన మార్పులు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? దేవుని యొక్క చేష్టతాలు కావవి. మనుషుల యొక్క ఆలోచనలు, వాళ్ళు చేసే కర్మల వల్లే ఈ ప్రకృతి ఎఫెక్ట్ అయ్యి, ఆ ఎఫెక్ట్ ఈ విధంగా భౌతిక స్వరూపం దాల్చి మన మీద, అంటే మనుషుల మీద పడుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఇవన్నీ వీటన్నిటికీ ఆయన ఇచ్చిన అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే అందరూ ధ్యానంలో ఉండడం. ధ్యానం గనక ఉంటే ఏం జరుగుతుంది? మనుషుల్లో శాంతి ఏర్పడుతుంది, ఆలోచనలు సక్రమమైన ఆలోచనలు వస్తాయి, పరమాత్మతో కనెక్ట్ అవుతారు. కాబట్టి ధ్యానం అనేది ఎంత ముఖ్యమో, అంటే ఈ ఈ లోకమంతా కూడా, మొత్తం భూలోకము, అలాగే విశ్వము, ఈ భూలోకము విశ్వముతో కలిసి సమన్వయంగా పనిచెయ్యాలి అంటే మనుష్యుల యొక్క హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ ఎలా ఉండాలి? ఇలాంటి ఇబ్బందికరమైన, విచారకరమైన విధంగా ఉండకుండా, అంటే ఈ భూలోకానికి, లేకపోతే ఈ భూమికి ఎఫెక్ట్ వచ్చేలా, భూమికి ఎఫెక్ట్ వచ్చేలాగా మానవులు పనిచేయకుండా విశ్వంతో కలిసి పనిచేయాలి. ఎందుకంటే భూమి కూడా విశ్వంలో ఒక భాగం. నువ్వే ఒక విశ్వంలో ఒక భాగమైనప్పుడు, నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతుండేటప్పుడు మరి భూమి కూడా ఒక భాగమై ఉండాలి కదా. అలా కాకుండా ఈ భూమి అనేది నాదే, నాకే సొంతము, నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకుంటాను ఈ భూమిని అనేటువంటి తత్వంతో మానవుడు పెచ్చరిల్లుతూ ఉండడం వల్ల వాడు చేసే స్వార్థపూరితమైన ఆలోచనలు, చేస్తున్న క్రూర కర్మలు, పాపకర్మలు ఆ భూమిని ఆశ్రయించుకుని ఉంటున్నాయి, ఆ భూమిని కలుషితం చేస్తున్నాయి. అందుచేత ఈ భూమి విశ్వంతో కలిసి పని చేయలేకపోతున్నది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఈ భూమి మీద ఉన్న ప్రకృతి తమ భాషల్లో గర్జిస్తాయి. సముద్రం ఉందనుకోండి, సునామీని తీసుకొచ్చి గర్జిస్తుంది. భూమి ఉందనుకోండి, భూకంపాలను సృష్టించి గర్జిస్తుంది. ఇక తుఫానులు అవి ఇవంటే అవి వాటి యొక్క స్టైల్లో అవి గర్జిస్తూ ఉంటాయి. మానవాళికి ఎఫెక్ట్ వచ్చేలా చేస్తుంది. మానవుడికి ఇబ్బంది పడతాడు, ఇల్లులు పోతాయి, మనుషుల జీవితాలు పోతాయి, మనుషులు చనిపోతారు. ఇవన్నిటికీ గల కారణం ఏంటంటే మనుషులు చేసే క్రూరకర్మలు, పాపకర్మలు, పాపపు ఆలోచనలు, క్రూరపు ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలే. ఆలోచనలు ఏమిటంటే ఆలోచించి వదిలేడు కదా, వాటిని యాక్షన్లో పెడతాడు. అందువల్ల ఈ ఉధృతము పోవాలి, తగ్గాలి, పోవాలి అంటే ప్రతి మానవుడు కూడా ధ్యానంలోకి వెళ్ళాలి. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు వీడికున్న ఈ పథ్యాలన్నీ పోతాయి. అప్పుడు భూమి సుభిక్షంగా మారుతుంది. అప్పుడు భూమికి, ఆ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కదానికి, భూలోకంలో ఉన్నది మనకు మానవులే కాకుండా జంతుజాలాలు, పక్షిజాలాలు, ఇంకా ఎన్నెన్ని జీవరాశులు ఉన్నాయో అవన్నీ కూడా విశ్వంతో సమన్వయమయ్యి మనుగడ చేస్తాయి. అందువల్ల ధ్యానం ఇంపార్టెంట్ అని చెప్పారు. క్షణభంగురమైన జీవిత స్వప్నాలకు బందీ కాకండి,
భగవంతుడి కోసము, భగవంతుడొక్కడి కోసమే జీవించండి. ఈ ప్రపంచంలో స్వేచ్ఛ, భద్రత కలిగి ఉండటానికి ఇదొకటే మార్గము. ఏమిటా మార్గము? ధ్యానము. దేవుడికి బయట భద్రత లేదు. మీరెక్కడికి వెళ్ళినప్పటికీ మాయ మీ మీద దాడి చేయవచ్చు. ఇప్పుడే ముక్తుల కండి. అది. ఏమంటున్నారంటే, నువ్వు ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాయ నీ మీద దాడి చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అంటే, ఇప్పుడు ఈ లోకంలో పుట్టావు, తర్వాత నువ్వు మరో లోకంలో పుడతావు. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అంతా కూడా నువ్వు ఏమాత్రము కూడా సెల్ఫ్ రియలైజేషన్ అనేది లేకుండా మాయలోనే పుట్టి, మాయలోనే పెరిగి, మాయలోనే బ్రతికి, మాయతోనే నువ్వు చనిపోయేటప్పుడు, చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తితే ఆ మాయ నిన్ను వదిలిపోతుంది అనుకోవద్దు. ఆ మాయలో ఆ మాయ ఏ మాయతో అయితే నువ్వు భూమి మీద జీవించావో, ఏ ఏ మాయతో అయితే నువ్వు అనుభవాలను పొందావో, ఆ అనుభవాల సారము నీ సూక్ష్మ శరీరానికి పొరలుగా చుట్టుకుని నీతోనే మరో జన్మకి కూడా ప్రాకుతాయి. అదే అంటున్నారు ఇక్కడ. మరెక్కడికి వెళ్ళినప్పటికీ మాయ మీ మీద దాడి చేస్తుంది. కాబట్టి ఇప్పుడే ముక్తులైపో, ఇప్పుడే నువ్వు ముక్తిని చెందు, తక్షణమే దేవుడి బిడ్డ అవ్వు, మీరాయన సంతానమని సాక్షాత్కరించుకోండి. ఈ విధంగా ఈ మాయా స్వప్నాన్ని శాశ్వతంగా తప్పించుకోవచ్చు. అంటే ధ్యానము ద్వారా మాయా స్వప్నాన్ని శాశ్వతంగా తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మాయలో బ్రతికి చనిపోయిన తర్వాత అన్నీ పోతాయిలే అనుకోవడానికి లేదు. గాఢంగా తప్పకుండా ధ్యానించండి అని రాశారు. ఏదో ఒకనాడు మీరు దేవుడితో ఆధ్యాత్మిక పారవస్యంలో మేల్కొని జనాలు తాము బాధలకు గురవుతున్నామని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో మీరు చూస్తారు. అది ఏదో రోజుని దేవుని యొక్క ఆధ్యాత్మిక పారవశ్యత మిమ్మల్ని మేలుకొలుపుతుంది. అప్పుడు మేము జనాలు బాధలకు గురవుతున్నాము మేము అని, అంటే మాయతో ఉన్నంతకాలం మానవుడు మేము ఈ బాధపడుతున్నాం, ఆ బాధపడుతున్నాం, మాకు ఆ దుఃఖం ఉంది, మాకు ఈ దుఃఖం ఉంది అనే ఆలోచిస్తూ ఉంటాడు. దేవుణ్ణి కూడా మమ్మల్ని ఈ దుఃఖం నుంచి బయటపడే, ఆ కష్టం నుంచి బయటపడే మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి వాడికి ఏ దుఃఖము ఉండదు. వీడు అనుకోవడం వల్ల దుఃఖము సంప్రాప్తిస్తుంది. వీడే ఒక చెట్టును పట్టుకొని ఉంటాడు. పట్టుకొని ఉండి ఆ చెట్టే నన్ను పట్టుకుని ఉంది అనేటువంటి మాయలో పడిపోతాడు. సో ఏదో ఒక జన్మలో దేవుడితో ఆధ్యాత్మిక పారవస్యంలో కలిసే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మేలుకుంటాడు. మేలుకుంటే అప్పుడు తన మూర్ఖత్వం తనకు అర్థమవుతుంది. అరే ఏమీ లేదు కదా ఇక్కడ, అటువంటప్పుడు ఎందుకు నేను మూర్ఖంగా నేను ఇన్నాళ్ళు బాధపడ్డాను, ఈ జన్మంతలాగా నేను వెళ్ళబుచ్చాను అని అప్పుడు వాడు మేలుకుంటాడు. మీరు, నేను, వాళ్ళు అందరూ శుద్ధమైన పరమాత్మ స్వరూపులమే. మనం అందరం ఆ పరమాత్మ స్వరూపులమే. ఆ మాయకు లొంగకూడదు అని చెప్పేసి పరమహంస గారు చెప్తున్నారు. భీతి కొలిపే ఈ ప్రపంచ స్వప్నాన్ని చూసి భయపడకండి. దేవుడి యొక్క అమరత్వపు ప్రకాశములో మేల్కొనండి. ఒకానొక సమయంలో జీవితం నాకు నిస్సహాయంగా చూడాల్సి వచ్చే భయంకరమైన చిత్రంగా ఉండేది. తన అనుభవం చెప్తున్నారు. అందులో ప్రదర్శితమయ్యే విషాదాంత నాటకాలకు నేను ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాను. అప్పుడు ఒకరోజు నేను ధ్యానిస్తుండగా ఒక గొప్ప వెలుగు నా గదిలో కనబడింది. భగవంతుడి వాణి నాతో ఇలా అంది: దేని గురించి నువ్వు కలగంటున్నావు? నా నిత్యమైన ప్రకాశాన్ని చూడు. అందులో ఈ ప్రపంచపు అనేక పీడకలలు వచ్చిపోతుంటాయి, కానీ అవి నిజం కాదు. అది ఎంత గొప్ప ఊరడింపు ఇచ్చింది. పీడకలలు భయంకరమై ఉన్నప్పటికీ అవి కేవలం పీడకలలే. సినిమాలు ఆనందాన్ని ఇచ్చేవైనా లేదా కలత పెట్టేవైనా అవి కేవలం సినిమాలే. మనం మనస్సులను విచారకరమైన, భయానకమైన ఈ జీవిత నాటకాలపైన లీనం చెయ్యకూడదు. చూసారా?
మన మనసుల్ని విచారకరమైన లేదా భయానకమైన జీవిత నాటకాలపైన లీనం చేయకూడదు. వాళ్ళ జీవితము, వీళ్ళ జీవితము, వాళ్ళ కష్టాలు, వీళ్ళ కష్టాలు, ఎంపతి చూపించాలనో, అదనో, ఇదనో ఏవో చేస్తుంటారు మానవులు. వాటిలో లీనం కాకూడదు. వినొచ్చు, తప్పులేదు. కానీ దానికి బైండ్ అయిపోయి, లీనమైపోయి, శ్మశాన వైరాగ్యం తెచ్చుకొని, మాకే గనక అలా జరిగితే మేమేమైపోతామో, మేమే గనక ఆ విధంగా వాళ్ళ వాళ్ళ పరిస్థితిలో ఉంటే మేమేమైపోతామో, అటువంటి అటువంటి మనసుని చిన్నబుచ్చేటువంటి జీవిత నాటకాలలో ఎప్పుడూ కూడా లీనం కాకూడదు. నిత్యమైన మార్పు లేని ఆ శక్తి మీద ధ్యాస పెట్టడం తెలివైన పని అది. కాబట్టి నిత్యంగా ఉండేది అసలు మార్పే లేని శక్తి ఏంటండి? ధ్యానము. దానిపైన ధ్యాస పెట్టడమే తెలివైన పని. ఈ ప్రపంచపు సినీ కథా ప్రణాళికలో సంతోషదాయకం కాని ఆశ్చర్యకరమైన సంఘటనలకు కలత చెందడం ఎందుకు? అది. ఈ ప్రపంచం అంతా కూడా ఒక సినీ కథా ప్రణాళిక అనుకుంటే, సంతోషమే లేని సంఘటనల మీద కలత ఎందుకు చెందుతున్నాం? మనం ఇక్కడ కొద్ది కాలమే ఉంటాము. ఈ జీవిత నాటక పాఠాన్ని నేర్చుకుని మీరు విముక్తిని పొందండి. అది. ఎప్పుడూ కూడా ఈ జీవిత నాటక పాఠాన్ని నేర్చుకుంటూ అందులోంచి విముక్తి పొందడానికి నీకొక ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్‌లో నుంచి బయటపడాలి. అంతే తప్ప ఆ ఎమోషను నీ సొంతం చేసుకొని జీ జన్మంతా ఆ ఎమోషన్‌తో ఉండకూడదు. ఈ జీవితపు ఛాయ కిందనే దేవుడి అద్భుతమైన ప్రకాశము ఉంది. విశ్వము ఆయన సాన్నిధ్యపు విశాల మందిరం. మీరు ధ్యానిస్తున్నప్పుడు అంతటా ఆయన వైపు ద్వారాలు తెరుచుకోవడాన్ని మీరు కనుగొంటారు. మీకు ఆయనతో అనుసంధానం ఏర్పడినప్పుడు ప్రపంచపు విధ్వంసాలన్నీ ప్రపంచపు విధ్వంసాలన్నీ కూడా ఆ శాంతి ఆనందాలను తీసుకుపోలేవు. అది. ఎప్పుడైతే పరమాత్మతో మనం కనెక్ట్ అవుతామో, ప్రపంచపు విధ్వంసాలు ఎన్ని వచ్చినా, ఎక్కడ కాల్పులు ఏర్పడని, లేకపోతే సునామీలు రాని, లేకపోతే ఏమి జరిగినా, ఎటువంటి సంక్షోభాలు రాని, ఆ శాంతి ఆనందము అనే వాటి నుంచి మన నుండి దూరము చెయ్యలేరు. అది. కాబట్టి మన దివ్య సంకల్పం ఎలా ఉండాలంట? జీవన్మరణాలలో జబ్బు, కరువు, అంటురోగం, దరిద్రంలో నేను నిన్నెప్పుడు విడవకుండా ఉంటాను. నీ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ప్రపంచ ఉపద్రవాల వంటి మార్పులు తాకని అమరమైన ఆత్మనని సాక్షాత్కరించుకునేందుకు నాకు సహాయం చెయ్యి. ఇది దివ్య సంకల్పం. ఇది ఈ విధంగా ఉండాలన్నమాట. జీవన్మరణాలైనా, జబ్బైనా, కరువైనా, అంటురోగమైనా, ఒక దరిద్రమైన ఎటువంటి స్థితిలో నేను ఉన్నా నిన్నెప్పుడు విడవను. నీ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఈ ప్రపంచ ఉపద్రవాల వంటి మార్పులు, ఈ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లేదా ప్రపంచ ఉపద్రవాల వంటి మార్పులు ఏవీ కూడా తాకని అమరమైన ఆత్మనని సాక్షాత్కరించుకునేందుకు నువ్వు నాకు సహాయము చెయ్యి అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఆ నేచర్ని ఇచ్చేసుకోవాలన్నమాట. అది ఇక్కడతో 5వ అధ్యాయము అయిపోయిందండి. 6వ అధ్యాయం సమస్యలను పరిష్కరించుకోవడానికి. ఇందులో ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగొచ్చు 5వ అధ్యాయంలో, లేకపోతే కంటిన్యూ చేద్దాం. 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? సమస్యలను పరిష్కరించుకోవడానికి, జీవితపు నిర్ణయాలు తీసుకోవడానికి వివేకము కావాలి. చూసారా? మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అవి పరిష్కరించుకుంటూ మళ్ళీ కొత్త నిర్ణయాలు కూడా మనం తీసుకోవాలి. ఈ రెండిటికి ఏం కావాలండి? వివేకం కావాలి, తెలివి. ప్రపంచం దాని ఎగుడు దిగుళ్లకు లోనవుతూ ఈ విధంగా సాగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ప్రపంచం. ఎవరు కూడా పూర్తిగా చాన్నాళ్ళు సంతోషంగా ఉండలేరు. అలాగనే పూర్తిగా చాన్నాళ్ళు దుఃఖంతోనే ఉండలేరు. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఒక దిశానిర్దేశం కోసము మనం ఎక్కడ చూడాలి?
మన అలవాట్లు, మన కుటుంబాల, మన దేశపు లేదా మన ప్రపంచపు పరిసరాల ప్రభావాల వల్ల మనలో రెచ్చగొట్టబడ్డ పక్షపాతాల వైపు కాక మనలో ఉన్న సత్య ఉపదేశపు వాణి వైపు చూడాలి. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఒక్క ముక్కలో తేల్చారు కానీ చాలా పెద్ద విషయం. ఇప్పుడు మన అలవాట్లు దేని మీద బేస్ అయి ఉంటాయి? ఈ ప్రాపంచిక వాటి మీద, కుటుంబాల మీద, మనం పెరుగుతున్న వ్యవస్థల మీద. వాటి నుంచే మనం అనేక ప్రభావాలను పొందుతాం. కుటుంబం అనే ప్రభావము, ఫ్రెండ్స్ అనే ప్రభావము, వ్యవస్థ అనే ప్రభావము, దేశం అనే ప్రభావము, ప్రపంచం అనే ఇలాగ ఈ ప్రభావాలన్నీ కూడా మనకు బయట నుంచి వచ్చేవే. అలవాట్లు, వ్యసనాలు అన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే మన ఉపకారం చేస్తాయి. మనం చాలా వీటినే ఫాలో అయ్యి మనం ఇంకా ఇంకా ఎదుగుతూ ఎంతో గొప్పగా బ్రతుకుతాము అనేటువంటి నమ్మకంతో ఉంటాం మనం. కానీ ఆ నమ్మకం కరెక్టా కాదా అన్న విషయం మనకు తెలియదు. తెలుసుకోవాలని కూడా మనం ట్రై చెయ్యము. ఎందుకంటే అది సరి అయినవి కావు అంటే తట్టుకునేటువంటి ధైర్యం లేదు గనక. పిరికి వాళ్ళము. అందుచేత ఏమవుతుంది, వీటన్నిటి యొక్క విషయాలు మనలో ఏమి ఇచ్చేస్తుందండి? పక్షపాత బుద్ధిని పెంపొందిస్తుంది. పైగా రెచ్చగొట్టే బుద్ధిని కూడా పెంపొందిస్తుంది. ఒక్క మాట అంటే ఇలా పడం మనం. అదనమాట. సో కాబట్టి అవన్నిటినీ కూడా ఆ ప్రభావాలన్నిటిని వదిలేసి దూరంగా ఉండి మనము ఎటువైపు చూడాలంట? మన లోపలే ఉన్న సత్యపు ఉపదేశపు వాణి వైపు చూడాలి. మనకు వాణి లోపల నుంచే వస్తుంది కదా. సత్యపు ఉపదేశపు, సత్యాన్ని ఉపదేశాలు ఇవ్వడాన్ని, ఈ రెండు కూడా వాణి యొక్క పని. అది ఎక్కడుందండి? మన అంతర్ప్రపంచంలో ఉంది, మన లోపల నుంచే వస్తుంది. సో దానితో దాని వైపే మనం చూడాలి, దానితోనే మనం కలిసి ఉండాలి. సత్యం అన్నది ఒక సిద్ధాంతము కాదు, తత్వశాస్త్రంలో ఉన్న చింతనా విధానము కాదు, ఇదే ఫిలాసఫీ కాదు సత్యం అనేది. లేదా ఏదో ఒక సిద్ధాంతం కాదు, ఆ సిద్ధాంతాన్ని అలా ఆచరించుకెళ్తూ వెళ్ళిపోవడానికి. బుద్ధిపరమైన అవగాహన కూడా కాదు. బుద్ధి మంచి బుద్ధి అయితే అది అవగాహన వస్తుంది, చెడ్డ బుద్ధి అయితే అవగాహన రాదన్నది కూడా కాదు. సత్యం అంటే ఏమిటంటే వాస్తవానికి ఖచ్చితమైన రూపం. ఈ వాస్తవం అనేదానికే అనురూపం అన్నమాట. ఖచ్చితమైన అంటే ఇంకా అదే అదే నిత్యము, అదే శాశ్వతము. సో వాస్తవానికి ఖచ్చితమైన అనురూపం ఏదండి? సత్యము. మానవుడి దృష్టిలో సత్యము ఆత్మరూపమైన తన వాస్తవ ప్రకృతిని గురించి అచంచల జ్ఞానము. అది ఈ సత్యం అనే దానికి ఉంటుంది? జ్ఞానం ఉంటుంది. ఆత్మరూపమైన ఇది సత్యం ఏంటి? ఆత్మ. అది కూడా ఒక ఆత్మరూపంలోనే, అంటే ఒక దేవుడు. దేవుడు ఎవరంటే పరమాత్మ. అతను కూడా ఆత్మే, కాకపోతే విశిష్టమైన ఆత్మ. అలాంటి ఆత్మరూపమే ఈ సత్యం కూడా. ఈ వాస్తవ ప్రకృతిని గురించిన అచంచల జ్ఞానమే ఈ సత్యము. రోజువారీ జీవితంలో సత్యం అన్నది ఆధ్యాత్మిక జ్ఞానము చేత మార్గదర్శన పొందే చేతన. అది రోజువారీ జీవితంలో ఈ సత్యం అనేది ఆధ్యాత్మిక జ్ఞానము చేత మార్గదర్శన పొందే చేతన. ఎవరో చెప్పారని చెయ్యడం కాకుండా అలా చేయడం సరైనది కాబట్టి అది మనని కొన్ని నిర్దిష్టమైన పనులు చేయడానికి ముందుకు నడుపుతుంది. అది ఎవరో చెప్పారు కదా అని ఏ పని చేయకూడదు. అది నీకు సత్యం ఏంటో నీ అంతర్ప్రపంచంలో ఉంటుంది, నీ లోపల నుంచి వాణి పలుకుతుంది. సత్యం అది ఏం చెబితే అదే సత్యం, అది చెప్పినట్టు చేయాలి. మీకు ఈ విశ్వ సృష్టికర్తతో సూటిగా సంబంధం ఉన్నప్పుడు మీకు జ్ఞానం, అవగాహనలు అంతటితోనూ చక్కని సన్నిహిత్యం ఉంటుంది. అది మీకు ఇవన్నీ అర్థం అవ్వాలి. సత్యం అంటే ఏమిటి, సత్యం చెప్పే మాటలు ఎలా ఉంటాయి, ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి, నువ్వు చేయగలగాలి అంటే నువ్వు విశ్వ సృష్టికర్తతో సూటిగా సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఈ జ్ఞానము, అవగాహనలు ఇవన్నీ కూడా చక్కటి సాన్నిహిత్యాన్ని మన సాన్నిహిత్యంలోకి వస్తాయి. బయట నుంచి నూరు పోసేది మీకు జ్ఞానము కాదు,
వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అన్నీ చెప్తా ఉంటారు. అవి జ్ఞానం కాదు. మీకు అంతరంగంగా అంతరంగికంగా ఏ మేరకు అంటే మీకుండాల గ్రహించే శక్తి ఏ మేరకు ఉన్నదున్నది మీరు నిజమైన జ్ఞానాన్ని ఎంతవరకు ఎంత తొందరగా సాధించగలరని దాన్ని బట్టి నిర్ణయిస్తుంది. అది ఇది మనకుండాల గ్రహించే శక్తి. ఆ గ్రహించే శక్తి నీకు ఎంత మేరకు ఉంటే నువ్వు అంత సత్యంతో కలిసి ఉండగలవు. ఒక సమస్య తలెత్తినప్పుడు దానిపైన దృష్టి లగ్నం చేయడానికి బదులుగా మిమ్మల్ని దాని నుంచి బయటపడేసే ప్రతి ఒక్క కార్యాచరణ మార్గాన్ని గురించి ఆలోచించాలి. అది ఏదైనా ఒక సమస్య వస్తే దానిపైనే దృష్టి లగ్నం చేసుకుంటూ కూర్చోకూడదు. దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ కార్యాచరణ మార్గం ఏమిటి ఆలోచిస్తూ ఉండాలి. మీరు ఆలోచించలేకపోతే మీ నిర్దిష్టమైన సమస్యను ఇతరులకున్న అదే విధమైన సమస్యలతో పోల్చి వాళ్ళ అనుభవాల నుంచి ఏ మార్గాలు సఫలత వైపు ఏ మార్గాలు విఫలత వైపు దారి తీస్తాయో తెలుసుకోవాలి. సపోజ్ మీకొచ్చే సమస్యలకు ఎలా కొత్త మార్గాన్ని వేసుకోవాలో తెలియట్లా. అటువంటప్పుడు అటువంటప్పుడు ఇతరులకున్న అదే విధమైన సమస్యలను స్టడీ చేయాలి. వాళ్ళ అనుభవాలను స్టడీ చేయాలి. ఏ మార్గాలు వాళ్ళు తీసుకుని ఏ మార్గాలు సఫలత వైపు తీసుకెళ్ళాయి, ఏ మార్గాలు విఫలత వైపు తీసుకెళ్ళాయి అనేటువంటి ఆ విచక్షణతోటి మొత్తం వాళ్ళ అనుభవాన్ని స్టడీ చేస్తూ దాని నుంచి కావలసిన విజ్డమ్ని తీసుకొని అప్పుడు మన జీవితంలో అమలుపరుచుకోవాలి. అందుకే పిఎస్ఎస్ఎం వాళ్ళు అనుభవాలు చెప్పమంటూ ఉంటారు. మనం చెప్పే అనుభవాలలో ఏ కొద్దో గొప్పో ఎదుటి వాళ్ళకు ఉపయోగపడకుండా ఉంటుందా అని సహేతుకంగా ఆచరణాత్మకంగా కనబడుతున్న కార్యసాధనాలను ఎంచుకొని వాటిని అమలు చేయడంలో కా కార్య కార్యవ్యగ్రులు కండి. అది ఎప్పుడూ కూడా సహేతుకంగా ఆచరణాత్మకంగా కనబడుతున్న కార్యసాధనాలను ఎంచుకోవాలి. ఎవరో ఏదో చెప్పారు కదా, అదేదో బాగానే ఉంది అని మన బుర్రకు అనిపించి దాన్ని వెనక ముందు ఆలోచించకుండా చెయ్యకూడదు. సహేతుకంగా ఉండాలి, ఆచరణాత్మకంగా ఉండాలి. అటువంటి కార్యసాధనలు మాత్రమే ఎంచుకోవాలి. మీ లోపల విశ్వగంధాలయం అంతా మరుగున పడి ఉంది. మీరు తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాలన్నీ మీలోనే ఉన్నాయి. వాటిని బయటకు తీసుకురావడానికి సృజనాత్మకంగా ఆలోచించండి. అది మనకి ఏమి కావాలన్నా, మన ఏ జ్ఞానం కావాలన్నా, ఏ సమస్యకి పరిష్కారం కావాలన్నా అన్నీ మనలోనే ఉన్నాయి. కాకపోతే దాన్ని బయటికి తీసుకొచ్చి బుర్రతో ఆలోచించి దాన్ని అనుభవించి దానితో కలిసి పనిచేయడానికి మనకు సత్తా కావాలి. అదనమాట. బహుశా మీరు మీ పిల్లవాడి గురించో, మీ ఆరోగ్యం గురించో, లేదా అప్పు చెల్లించడం ఎలాగో అనో జన్మ అన్న ఆలోచనలతో చింతిస్తున్నారనుకోండి. తక్షణ పరిష్కారం కానరాక మీరు పరిస్థితిని గురించి కలత చెందడం మొదలు పెడతారు. ఇక మీకు వచ్చేదేంటి? ఎప్పుడైతే కలత చెందడం మొదలు పెట్టడం జరిగిందో నీ సమస్యకి సరైన ఆలోచన రానే రాదు. దానికి బదులు తలనొప్పి వస్తుంది, మానసిక అశాంతి కలుగుతుంది, గుండె నొప్పి వస్తుంది. మీరు మిమ్మల్ని మీ సమస్యల్ని స్పష్టంగా విశ్లేషించరు కాబట్టి ఎందుకు వస్తుందా గుండె నొప్పి అశాంతి? ఆ సమయంలో ఏ ఏ సమయంలో వర్రీ అవుతున్న సమయంలో మనము దాని గురించి పరిష్కారం గురించి కరెక్ట్గా ఆలోచించలేము కాబట్టి. కలత పడ్డంలో సమయాన్ని వృధా చేయడానికి బదులుగా సమస్యకు కారణాన్ని తొలగించడం ఎలాగో సానుకూల ధోరణిలో ఆలోచించండి. అది ఇక్కడ మనం చేయాల్సింది. మీ సమస్య నుంచి బయటపడడానికి తప్పదు. అది ఇక యుక్తాయుక్త విచక్షణ పెంపొందించుకోవాలి. అది ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే చెదరగొట్టే విషయాలన్నిటినీ మీ ధ్యాసను మళ్ళించి అంటే ఏంటి? మరి అటువంటి సమయంలో ఏం చేయాలండి అంటే మీరు సాఫల్యం పొందాలి అంటే చెదరగొట్టే విషయాలన్నిటి మీద నుంచి ధ్యాసను మళ్ళించి ఒకే ఒక ఏకాగ్రత లక్ష్యం పైన పెట్టుకోవాలి. ఆ ఏకాగ్రత లక్ష్యంపై పెట్టుకున్నప్పుడు పని సాగుతుంది. యుక్తాయుక్త విచక్షణను పెంపొందించుకోవాలి. మనస్సు శాంతంగా ఉన్నప్పుడు
ప్రతి విషయాన్ని ఎంత తొందరగా, ఎంత సులభంగా, ఎంత చక్కగా గ్రహించగలమో, అదేవిధంగా ఒక ప్రశాంతమైన వ్యక్తి తన కళ్ళల్లో విశ్రాంతిని, తన ముఖంలో సూక్ష్మ బుద్ధిని, ఇంకా తన మనస్సులో యుక్తమైన గ్రహణశీలతను ప్రతిఫలిస్తాడు. అది ప్రశాంతంగా శాంతితో ఉన్న మనుషులు ఎలా ఉంటారండి? ఎప్పుడు వాళ్ళ కళ్ళు విశ్రాంతిగా ఉంటాయి. వాళ్ళ ముఖంలో సూక్ష్మ బుద్ధి కనిపించిపోతూ ఉంటుంది. మనస్సులో యుక్తమైన గ్రహణశీలత కూడా వాళ్ళకు వచ్చేస్తాయి. అప్పుడు అతను నిశ్చయాత్మకంగా, చురుగ్గా పనిచేసే వ్యక్తిలాగా అందరికీ కనిపిస్తాడు. కానీ తన మనస్సుకి హఠాత్తుగా తోచే ప్రేరణలు, కోరికల వల్ల మాత్రము అతను చలించడు. అటువంటి నిశ్చలమైన మనస్సుతో ఉన్నవాడిలో కూడా ఈ కోరికలు, ప్రేరణలు అనేవి కలుగుతాయి, అందరిలో కలిగినట్టే. కానీ వాటికి అతను లొంగడు, చలించడు. అలాగే అందరూ ఉండాలి. ఎల్లప్పుడూ మొట్టమొదట మీరేం చేయబోతున్నారు, అది మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నదాన్ని యోచించండి. బుద్ధికి తోచినట్లుగా చేయడము స్వేచ్ఛ కాదు. చూసారా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటుంటారు కొంతమంది. అంటే వాళ్ళ బుద్ధి అలాంటిది. వాళ్ళ బుద్ధికి ఏ విధంగా వాళ్ళ బుద్ధి పరిగణిస్తే ఆ విధంగా చేసేస్తూ ఉంటారు. దాన్నే స్వేచ్ఛ అని వాళ్ళు అనుకుంటారు. నిజానికి అది స్వేచ్ఛ కాదు, వాళ్ళ యొక్క అవివేకము, బుద్ధి లేనితనము. ఆ బుద్ధి లేనితనానికి, అవివేకానికి వాళ్ళు బైండ్ అయి ఉన్నారు. మరి స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది? అది కేవలం వాళ్ళ భ్రమ. వాళ్ళ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళ స్వేచ్ఛగా ఉంటున్నారు అని వాళ్ళు అనుకోవడం అనేది అది ఒక భ్రమ. నిజానికి వాళ్ళు స్వేచ్ఛలో లేనే లేరు, వాళ్ళ బందీలై ఉన్నారు. అలాగే సహజాతాల వల్ల మాత్రమే మనిషి మాత్రమే పనిచేసే జంతువుల మానసికంగా స్వతసిద్ధంగా పనిచేసే యంత్రంలా మానవుడు కాకూడదు. అది ఇది ఏంటంటే, సహజంగానే కొన్ని లక్షణాలు మానవుళ్ళు ఇంకా ఉంటాయి, జంతు లక్షణాలు ఉంటాయి. అలాగే ఒక యంత్రంలా పనిచేసే లక్షణాలు కూడా ఉంటాయి. అలాగని వాడు ఒక జంతువులాగా, యంత్రంలాగా పనిచేయకూడదు. ఎందుకు? వాడు ఆల్రెడీ మానవ జన్మ తీసుకున్నాడు. జంతువులాగా వాడు బిహేవ్ చేస్తే ఎట్లా? అది ఆలోచించకపోవడం అన్నది మీలో ఉన్న పరమాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం అవుతుంది. అది ఏదైనా ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అది పాపం అవుతుందిట. మనం ఏమి చేస్తున్నా అన్న ఏమి చేస్తున్నామన్న దాన్ని ఎరిగే ఉండాలి. అది ఏదైనా చేసే ముందు మనం ఆలోచించాలి. మన మనస్సులను ఉపయోగించడము ఎలాగో తెలుసుకొని ఆ విధంగా వికసించి సృష్టికర్తతో మనకున్న ఏకత్వాన్ని సాక్షాత్కరించుకోవాలి. మనం చేసే ప్రతి పని ముందస్తుగా చేసిన ఆలోచన ఫలితము అవుతుంది. ఓకేనా మాస్టర్స్? మనం ఇక్కడితో ఆపుదాము. అది కొంచెం ఒక విద్యార్థిని ఉపేక్షించరాని తప్పు ఒకటి చేసింది. ఏమిటంట, నేనెప్పుడు మంచి అలవాట్లనే పెంపొందించుకున్నాను, కానీ ఈ దురదృష్టం నాకు కలిగిందంటే నమ్మశక్యంగా లేను అని ఆ విద్యార్థి ఏడుస్తూ ఉండేదట. ఏమి జరిగిందో ఏమో మరి. మీరు చేసిన పొరపాటు ఏమిటంటే, మీ మంచి అలవాట్లపైనే ఎక్కువగా విశ్వాసం పెట్టుకుని నిరంతరము అభ్యసించవలసిన యుక్తాయుక్త విచక్షణలను నిర్లక్ష్యం చేశారు అని పరమహంస యోగానంద గారు అన్నారు. ఎవరో ఒక విద్యార్థట తాను ఎప్పుడూ కూడా మంచి అలవాట్ల పైన విశ్వాసం పెట్టుకుని, ఎలాంటి విశ్వాసము? ఈ మంచి అలవాట్లు నేను కలిగి ఉన్నాను, ఈ అలవాట్లు నన్ను ఎప్పుడూ కూడా మంచి దారిలోనే పెడుతుంది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసముతోనే ఆవిడ నమ్మకంగా ఆ అలవాట్లనే పట్టుకుని కూర్చుందట. కానీ అంత మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి కూడా ఎక్కడో ఆ పట్టు తప్పి ఏవో కొన్ని అలవాట్లో పడిపోయినట్టుంది. అప్పుడు పరమహంస గారు అన్నారు, ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విభజన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? భౌతిక ప్రపంచం నుంచి వచ్చింది. సో ఇది మంచి అలవాటని అందరూ అంటున్నారు కాబట్టి నేను ఆ మంచి అలవాటుకే నేను పట్టుకొని ఉంటాను. ఈ మంచి అలవాట్లతో ఇది ప్రపంచము నాకు చెప్పిన ఈ మంచి అలవాట్లనే నేను ఆచరణలో పెడుతూ ఉంటే నేను బాగా బ్రతుకుతాను, నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి
ఆవిడ గుడ్డిగా వాటిని నమ్ముకుంటే వెళ్ళిపోయింది. కానీ ఆ నమ్మకాలనేవి, ఆ మంచి అనేది తనకు తానుగా తెలుసుకున్న విజ్ఞానమో జ్ఞానమో కాదది. అది ఎవరో ఎస్టాబ్లిష్ చేసిన మంచి. అది తనకు మంచిదవుతుందా కాదా అన్నది ప్రశ్న. నీకు జనరల్గా ఇది మంచి అని చూపించారు, కానీ అది నీకు నిజంగా నీ జీవితానికి, నీ సోల్ ప్లాన్కి అది మంచి అయ్యి ఉండాలి కాదా? అది ఆ సత్యాన్ని ఆవిడ విస్మరించడం వల్ల ప్రాబ్లమ్స్లో పడింది. అందుకని ఈయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మీరు చేసిన పొరపాటు అంట అది. ఎప్పుడూ కూడా యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండాలి. నువ్వు మంచి అని చెప్పేసి నమ్మినది నీకు నిజంగా మంచిని తీసుకురాకపోవచ్చు. నీకు విచక్షణ అనేది, విచక్షణ బుద్ధి అనేది వాడాలి నువ్వు అని పరమహంస గారు చెప్పారు. మామూలుగా సుపరిచితమైన పరిస్థితుల్లో మీ మంచి అలవాట్లు మీకు సాయం చేస్తాయి. అంటే సుపరిచితమైన పరిస్థితులు అంటే నీకు ఆ పరిస్థితి గురించి బాగా తెలిసినప్పుడు నువ్వు మంచి అనుకునే అలవాట్లను కనుక అక్కడ అప్లై చేస్తే మంచి జరుగుతుంది. కానీ కొత్త సమస్య అంటే నీకు ఆల్రెడీ ఇది పాత సమస్య కాదు, కొత్త సమస్య. మరి అటువంటప్పుడు ఏది మంచో ఏది చెడో నీకు తెలియదు కదా, ఆ కొత్త సమస్య కొత్తది వచ్చినప్పుడు. కాబట్టి నువ్వు అలా స్టిక్ అవ్వద్దు. ఈ ఈ ఈ ఇవన్నీ మంచివి అని అందరూ అంటున్నారు కాబట్టి వీటినే నేను ఈ కొత్త సమస్యకు కూడా అప్లై చేస్తాను అనకూడదు. ఎందుకంటే కొత్త సమస్యకు ఈ మంచి సరిపోకపోవచ్చు, లేకపోతే ఈ మంచి సరి అనేది కావచ్చు. అందుకని కొత్త సమస్యలు ఎదురైనప్పుడు కావలసినంత మార్గదర్శనాన్ని మనమే వేసుకోవాలి. ఇది మంచిదా చెడదా అన్న విషయాన్ని మనము విచక్షణ జ్ఞానముతోటి, విచక్షణతో దాన్ని పరిశీలించాలి. అప్పుడు అప్పుడు అసాధారణమైన పరిస్థితులు ఎదురైనా కూడా గాఢంగా ధ్యానించాలి. అప్పుడు నీలో ఆటోమేటిక్గా ఒక సరైన మార్గాన్ని, ఆ కొత్త సమస్యను ఎదుర్కోవడానికి సరైన మార్గాన్ని నువ్వు ఎంపిక చేసుకుంటావు. అది మానవుడు కీలుబొమ్మ కాదు కాబట్టి కేవలము స్థిరమైన నియమాలను, కఠినమైన ధార్మిక నియమాలను పాటించడం ద్వారానే ఎప్పుడూ తెలివిగా వాడు ఉండగలడు. అది మానవుడు కీలుబొమ్మ కాదు. నువ్వు గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోవాల్సిన అవసరం మానవుడికి లేదు. మానవుడు ఏం చేయాలంటే వాడు ఒక స్థిరంగా ఉండగలగాలి. ఒక స్థిరమైన నియమాలను వాడు పాటించాలి. కఠినమైన ధార్మిక నియమాలను పాటించాలి. ధర్మాన్ని, నిజమైన ధర్మాన్ని పట్టుకోవాలి. వాడు ఏదనుకుంటే అది ధర్మం కాదు, నిజంగా అది ధర్మం అయి ఉండాలి. అంటే నీకు అది ధర్మము అని ఎప్రూవల్ ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. అటువంటి ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి, కానీ నువ్వు ఏది ధర్మం అనుకుంటే అది ధర్మం అనేసుకుని నువ్వు చేసేయడానికి లేదు. అనేక రకాలైన రోజువారీ సమస్యలు, సంఘటనల్లో చక్కటి యుక్తాయుక్త విచక్షణను పెంపొందించుకునే అవకాశాన్ని మనం పొందుతాము. రోజువారీ సమస్యల్లోనే చిన్న చిటిక పిట్టి పీని చిన్న విషయాల్లోనే అక్కడే మన యుక్తాయుక్త విచక్షణతో మనం అవి చేయడాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా బాసిం పట్టి వేసుకొని కూర్చోక్కర్లా. ఈరోజు ఈ సమస్య వచ్చింది, దీన్ని యుక్తాయుక్తంగా నేను ఆలోచిస్తాను కూర్చోవలసిన అవసరం లే. ఏ చిన్నది వచ్చినా ఏం వచ్చినా యుక్తాయుక్త విచక్షణతో చేసుకుంటూ పోవడమే. కొన్ని రోజులకు అది అలవాటైపోతుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం వివేకపు సహజమైన వ్యక్తీకరణ. అది వ్యక్తిత్వం అంటే. పర్సనాలిటీ అండి, నా పర్సనాలిటీ అండి అంటారు. పర్సనాలిటీ అంటే ఏమిటి? వ్యక్తిత్వము. ఎలా వ్యక్తీకరిస్తావు నువ్వు? మంచి నిర్ణయాలు తీసుకోవడం వైపు నీ వివేకాన్ని సహజ రీతిలోనే వ్యక్తీకరించాలి. అది సూటిగా అంత సామరస్యం మీద, అంటే నిశ్చలమైన మనస్సు మీద ఆధారపడి ఉండాలి. అది నీ మనస్సు ఎలా ఉండాలి? నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా నిశ్చలంగా ఉండాలి. సైలెన్స్. నువ్వు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనసు స్టేబుల్గా ఉండాలి. ఇలా 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 పెంజులంలో ఊగకూడదు. మనస్సులో సామరస్యం లోపించినప్పుడే ఆ పెంజులంలో మనసు ఊగుతూ ఉంటుంది. అప్పుడు నీకు శాంతి అనేది ఉండదు. శాంతి అనేది లేకపోతే ఆ సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఆ సమయం పనికిరాదు. ఎందుకు? శక్తి వివేకం రెండు లోపిస్తాయి కాబట్టి జీవితం పూర్తిగా గట్టి దెబ్బలు పడిపోతాయి అన్నమాట.
కాబట్టి మన సునిశ్చితమైన మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు స్టెబిలిటీలోకి వెళ్ళిపోవాలి. ఇక నీకు ఎనర్జీ షిఫ్ట్ జరిగిపోవాలి అక్కడ. అప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావు. మన సునిశ్చితమైన విచక్షణ అవసరమయ్యే కష్ట సమయాల్లో మీరు కనుక మానసిక సంతులనంతో పట్టు వీడకుండా ఉంటే విజయాన్ని సాధిస్తారు. అది చూసారా, మన కష్ట సమయంలో మన మానసిక స్థితి ఎలా ఉండాలి? సంతులనంతో ఉండాలి. అప్పుడు ఈ పట్టు వీడకుండా ఉంటే అప్పుడు విజయాన్ని సాధించడం జరుగుతుంది. అంత సామరస్యం అన్నది జీవిత భారాన్ని వహించడంలో గొప్ప సహకారం చేస్తుంది. అది మనస్సును చికాకు పరిచి వ్యాపించే అశాంతి చూపుని మసగబరిచి అపార్థానికి కారణం తీస్తుంది. ఉద్రేకము దృష్టిని మసకబారేలా చేస్తుంది. హానికరమైన మనస్థితులు మన దృష్టి స్పష్టత లోపించేలా చేస్తాయి. చాలామంది ఈ అవగాహనను అనుసరించి కాకుండా హానికరమైన మనస్థితులకు అనుగుణంగా పనులు చేస్తున్నారు. అందువల్ల దెబ్బలు పడిపోతున్నాయి. మానసికంగా, శారీరకంగా, బుద్ధిపరంగా అండ్ ఆత్మపరంగా కూడా. ఇక్కడ కాపుతాం మాస్టర్స్ మనం. అది ఓకే, కొంచెమే ఉన్నట్టుంది. కొంచెమే ఉంది. ఓకే. సో కాబట్టి ఎప్పుడూ కూడా మనస్సాక్షితో కలిసి ఉండమన్నారు కదా. అయితే మనస్సు ఎన్నోసార్లు ఏం చేస్తుందంటే 1,00,000 తర్కాలు చేసి, ఎక్కువ లేదు కొంచెమే ఉంది. మనసుకి మనసుకుండే లక్షణం ఏంటండి? ఆల్ ది టైం తర్కాలు. అంటే కూర్చుని లోపల శాంతిని అనుభవించే వరకు దేవుడి పైన ధ్యానించడం గొప్పదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనకంటే లోపల కూడా శాంతి, మనకు శాంతి గురించి మనం చాలా చేసాం. శరీరము నుంచి శాంతి అనేది ఎలా, మన సేతు జ్ఞానంలో కూడా చెప్పుకున్నాం. శాంతి అనేది మొట్టమొదట శాంతి అనే దాన్ని మన శరీరానికి ఎక్స్పీరియన్స్ చేయించాలి మనం. ఆ శాంతి అనేది ఒక తరంగం, ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ మొట్టమొదట, ఆ శాంతి అనేది ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్. దాన్ని మనం పట్టుకోవాలి. మొట్టమొదట ఈ శరీరమే దానికి ఎక్స్పోజ్ అవుతుంది. ఈ శరీరం ద్వారానే మిగతా లేయర్స్ అన్నిటికీ కూడా ఆ తరంగము లేదా వైబ్రేషను, శాంతి అనే వైబ్రేషను చొచ్చుకొని వెళ్ళి ఆత్మతో కనెక్ట్ అవ్వాలి మనం శాంతి ద్వారా. ఆల్రెడీ మన చేతి జ్ఞానంలో మనం చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకున్నాం. కాబట్టి మన లోపల శాంతిని అనుభవించే వరకు దేవుడి పైన ధ్యానం పెట్టాలి. ఏదో ఓకే వాళ్ళు ఎవరో అరగంట చేయమన్నారు, లేకపోతే వాళ్ళు 10 నిమిషాలు చేస్తే చాలన్నారు అని గవగవో చేసేసి పారిపోవడం కాదు. నీకు 10 నిమిషాల్లో నువ్వు శాంతిని సాధించావంటే దట్స్ ఓకే. 10 నిమిషాలు చేసేసి వెళ్ళిపో, నో ప్రాబ్లం. గంట చేసిన అవసరంలా. కానీ నీ యొక్క గ్రహణ శక్తి ఏ విధంగా, నీ గ్రాహక శక్తి ఒకటి ఉండాలి కదా. నీ యొక్క గ్రాహక శక్తిని బట్టి ఉంటుంది. నీ యొక్క గ్రాహక శక్తి 10 నిమిషాల్లో నీకు శరీరం దగ్గర నుంచి మొత్తం 7 శరీరాలని శాంతియుతం చేసేసి నీ ఆత్మ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి పరమాత్మ కనెక్ట్ అయిపోయింది అనుకోండి, 10 నిమిషాలు చాలు. అందుకని మన శక్తి ఏమిటో మనం అంచనా వేసుకోవాలి. వాళ్ళతోనే వీళ్ళతోనే పోల్చుకోవడానికి లేదు ఇక్కడ. సో కాబట్టి లోపల శాంతిని అనుభవించేంత వరకు దేవుడి పైన ధ్యానంతో ఉండాలి. అప్పుడు ఈశ్వరుడితో అనండి ఏమని, నేను లెక్కలేనన్ని వేరు వేరు ఆలోచనలు చేసినప్పటికీ నా సమస్యను నేనొక్కడనే పరిష్కరించుకోలేను. కానీ అది నీ చేతుల్లో పెట్టడం ద్వారా మొట్టమొదట నీ దర్శనాన్ని కోరి తర్వాత దానికి కొనసాగింపుగా ఒక సాధ్యమైన పరిష్కారం కోసం వేరువేరు కోణాల్లో ఆలోచించడం ద్వారా దాన్ని నేను పరిష్కరించుకోగలను. ఇది ఇవ్వాల్సిన ఎఫిర్మేషన్. అంటే నేను ఆల్రెడీ చేసినట్టుగానే మనం చెప్పుకోవాలి. నేను లెక్కలేనన్ని వేరువేరు ఆలోచనలు చేసినా కూడా నా సమస్యకి నేనొక్కనే పరిష్కారం చేయలేను నీ సహాయం లేకుండా.
అందుచేత నా సమస్యను నీ చేతుల్లో పెట్టడం ద్వారా, నీ మార్గదర్శనాన్ని కోరి దానిని ఫాలో అవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడము నాకు సాధ్యపడింది. అది ఇవ్వవలసిన ఇది ఎఫర్మేషన్. అలా చెప్పుకొని ధ్యానంలో కూర్చోవాలి. తమకు తాము సాయం చేసుకునే వాళ్ళకి దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు. అలాగని దేవుడి మీద భారం వేసి నువ్వేం చేయకుండా ఉండకూడదు. అనేక కోణాల్లో నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. నువ్వు కాకపోతే నా సమస్యను నీ చేతిలో పెట్టాను, నీ మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను. అలా అనుసరిస్తూ నా సమస్యను వేరు వేరు కోణాల్లో ఆలోచిస్తూ నేను పరిష్కరించుకుంటున్నాను నీ యొక్క సహాయంతో అని చెప్పాలి. తర్వాత విశ్వాసంతో ఉండాలి. ఈ సమస్యకు సమాధానాలు నేను చూడగలుగుతున్నాను. నా మనస్సు స్థిమితంగా ఉంది. ఉత్తమమైన పరిష్కార మార్గాన్ని నేను ఎంచుకున్నాను. నేను సమర్థవంతంగా ఉన్నాను. ఇవన్నీ ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలండి. నమ్మాలి. ఊరికే ఏదో మంత్రం చదివిన ఓం 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 అని చదివినట్టు కాదు. మనం ఏం చెబుతున్నామో దాన్ని మనం నమ్ముతూ పోవాలి. అప్పుడు ఆ పరిష్కారం దొరుకుతుందన్నమాట. అది దైవ సంకల్పంతో అనుసంధానం చేయడం ఎలాగో తెలుసుకునేంత వరకు మానవుడి జీవితం దుఃఖముతోనే ఉంటుంది. ఎప్పుడు కూడా కోరిక రూపంలో మానవులు అడుగుతూ ఉంటారు మన దేవుణ్ణి. దేవుడికి శాసిస్తుంటారు, నాకు ఇది కావాలి కాబట్టి నువ్వు అది చెయ్యి, నువ్వు అది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను, లేకపోతే నీకు ఇలా బంగారు కిరీటం చేయిస్తాను. ఇదంతా రాంగ్ అనమాట. అలా చేస్తే దేవుడికి కోపం వస్తుంది యాక్చువల్గా. కాబట్టి సరి అయిన మార్గాన్ని ఎంచుకోవాలి. లేకపోతే అహంకారపు తెలివిని చూపించకూడదు. అహంకారపూరితమైన తెలివిని దేవుడి దగ్గర చూపించకూడదు. అలా చూపిస్తే కలవరం కలుగుతుందట. యుక్తేశ్వర గురువు గారు చెప్పారు. యుక్తేశ్వరుడు ఎవరు? మీరందరూ వినే ఉంటారు. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి చిన్నప్పుడు గురువు. దేవుడు ఒక్కడే తప్పులు లేని సలహా ఇస్తాడు. దేవుడు అంటే మన ఆత్మ, పరమాత్మ. కాబట్టి అదే ప్రపంచంలో ఇంక మిగతా అందరికీ కూడా తప్పులు సలహాలు ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు కదా. ఆయన మాత్రము సరి అయిన సలహా ఇస్తాడు. ఆయన కాక ఈ విశ్వపు భారాన్ని మరెవరు మోయగలరు? మనం జగత్పితను తెలుసుకున్నప్పుడు మన సొంత సమస్యలకు మాత్రమే కాకుండా ప్రపంచాన్ని చుట్టుముట్టిన సమస్యలకు కూడా మన సమాధానాలు లభిస్తాయి. అది మనము దేవుణ్ణి కనుక్కున్నప్పుడు. ఎక్కడున్నాడండి? మన లోపల ఉన్నాడు. మనం దేవుణ్ణి కనుక్కున్నప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు మన సొంత సమస్యలకే కాదు, ప్రపంచంలో చుట్టుముట్టి ఉన్న సమస్యలకి కూడా సమాధానాలు లభిస్తాయి. మనం ఎందుకు జీవిస్తున్నాం, మనం ఎందుకు మరణిస్తున్నాం, ఇప్పుడు జరుగుతున్న ఘటనలు గతంలో జరిగినవి అలా ఎందుకు జరిగాయి, మానవులందరూ వేసే ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇవ్వడానికి భూమి మీదకు ఏ మహాత్ముడైనా ఎప్పుడైనా వస్తాడా? ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి. కానీ ధ్యాన మందిరంలో మన హృదయాలను వేధించే ప్రతి చిక్కుముడి విడిపోతుంది. అది ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మనకు దొరుకుతూ పోతూ ఉంటే, అంటే మనం ఆ స్థాయిని ఆ లెవెల్కి పెంచుకుంటే, మన స్థాయిని మన హృదయాల్లో వేధించే ప్రతి చిక్కుముడి, వాడెందుకు ఇలా బిహేవ్ చేశాడు, వీడెందుకు ఇలా బిహేవ్ చేశాడు, నేను ఇంత బాగున్నాను, నేను ఇంత మంచిదాన్ని, నేను అంత మంచివాడిని, నేను బాగానే ఉన్నాను కదా, నువ్వు బాగున్నంత మాత్రం చేత. నాకు ఒక ఆమె చెప్పింది ఏదో ఒక సందర్భంలో, నా కొలీగ్ నాకు చెప్పింది. అప్పుడు ఆ ఏజ్లో నాకు అర్థం కాల. ఎప్పుడూ నేను సహాయకారిగానే ఉన్నాను అందరికీ, నేను ఉద్యోగాలు చేసే ప్రతి చోట కూడా. నేను చిన్న ఉద్యోగం చేసినా కూడా పెద్ద ఉద్యోగులు కూడా చెయ్యలేని గొప్ప సహాయాలు ప్రజలకు చేసేదాన్ని. నేను ఒక మాట చెబితే అందరూ వినేవారే. అలాంటి ఫస్ట్ క్లాస్ సహాయాలు. అలాగే నేను చేసే వృత్తిలో కూడా నేను రన్ చేసే ప్రాజెక్ట్స్ రిజల్ట్స్ ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్.
ఇంత నేను చేసినా కూడా, నా వల్ల లబ్ధి పొందుతున్నా కూడా, నాకు కనీసపాటి ఆ, అభిమానము, మర్యాద ఇవ్వడానికి మనుషులు ఇష్టపడేవారు కాదు. నేను లేకపోతే పని జరగదని తెలుసు. అలాగని నన్ను వదిలేయలేదు, ఎందుకంటే పని జరగదు. కానీ ఆ అభిమానము లేకపోతే ఆ ఆ గౌరవం పెట్టే చోట వాళ్ళ అరిషడ్వర్గాలు వాళ్ళకి అసూయను లేపేవి. అసూయ అసూయ పడిపోతూ ఉండేవారు. వాళ్ళ అరిషడ్వర్గాలు అటువంటివి. ఎప్రిషియేట్ చేయాల్సిన చోట వాళ్ళు ఎప్రిషియేట్ చేయలేకపోయేవారు. అది ఎంత ఎప్రిషియబుల్ పని అయినప్పటికీ, దానివల్ల వాళ్ళు లబ్ధి పొందినా కూడా, ఇంక్రిమెంట్లు బోనస్లు వస్తున్నా కూడా వాళ్ళు ఎప్రిషియేట్ చేయలేకపోయేవారు. దాని బదులు అసూయ పడేవారు, నెగిటివ్ ఎనర్జీ జనరేట్ చేసేవారు. నేను ఇబ్బంది పడేదాన్ని. ఎప్పుడు చూసినా నెగిటివిటీ మనుషుల వల్ల. సో వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడ దొరుకుతాయండి? మన హృదయాల్లోనే దొరుకుతాయి. నేను కూడా ఎన్నో ప్రశ్నలతో నేను చాలా వేదనను అనుభవించేదాన్ని మనుషుల వల్లే. జంతువులు పక్షులు అవి కావు, నేను వాటితో బ్రతకట్లేదు కదా, మనుషుల వల్లే. సో వీటన్నిటికీ కూడాను మనకు హృదయంలో మనకి ఈ ప్రతి ఒక్కదానికి ఒక స్పిరిచువల్ రీజన్ ఉంటుంది. ఎందుకు నీకే ఎందుకు అలా జరగాలి, ఏవో ఒక మెట్ట వేదాంతాలు చెప్తూ ఉంటారు రచయితలు, రచయిత్రులు, సినిమాలు. కానీ ఆ స్పిరిచువల్ రీజన్స్ చెప్పరు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము కూడా బయట నుంచి వాళ్ళు సంపాదించుకున్న డేటాయే తప్ప స్పిరిచువల్ రీజన్స్ వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే దే ఆర్ నాట్ స్పిరిచువల్. వాళ్ళు స్పిరిచువల్ మనుషులు కారు. వాళ్ళు ఒక మామూలు ప్రాపంచిక మనుషులు. కొంత జ్ఞానము, తెలివితేటలు ఉండడం వల్ల గొప్ప రచయితలు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండొచ్చు, లేకపోతే ఏదో రాజకీయాల్లో ఉండొచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఏదో కావచ్చు. అన్లెస్ వాళ్ళు స్పిరిచువల్ అయితే తప్ప వీటికి స్పిరిచువల్ రీజన్స్ వాళ్ళు ఇవ్వలేరు, అంత పెద్ద 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 ఉద్యోగాలు వెలగబెడుతున్నప్పటికీ కూడా. సో వాటన్నిటికీ స్పిరిచువల్ రీజన్స్, ఆ స్పిరిచువల్ రీజన్స్ నేను తెలుసుకోవాలి కాబట్టి, అది నా సోల్ ప్లాన్ కాబట్టి నాకు ఈ సమస్యలన్నీ నా నెత్తి మీద పడుతూ ఉండేవి. ఎప్పుడైతే నేను ఈ పాత్రలోకి వచ్చానో ఆ సమస్యలన్నీ వాటికవే వెళ్ళిపోయినాయి. జ్ఞానం ఎప్పుడు తీసుకున్నాను, ఎప్పుడైతే ఆ విజ్డమ్ నాకు వచ్చిందో. కాబట్టి మనము మన సమస్యలకు పరిష్కారాలు మనలోనే ఉంటాయి, మన అంతర్ ప్రపంచంలోనే ఉంటాయి. మనం ఎప్పుడైతే ధ్యానం అనేది మొదలు పెడతామో ప్రతి దాని యొక్క చిక్కుముడి అలా విడిపోతుంది. మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నా కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళే ఆ మోసాన్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి చూపిస్తారు, ఇదిగో నేను ఇలా చేస్తున్నాను అని. ఇది 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 అక్షరాల 100% కరెక్ట్. అది పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనము దేవుడితో సంపర్కం ఏర్పరచుకున్నప్పుడు మన కష్టాలన్నిటికీ పరిష్కారాన్ని మనం కనుగొంటాము. కరెక్ట్, ఇదే నేను చెప్పింది. సో జీవితపు చిక్కు సమస్యలకు సమాధానాలు తెలుసుకుంటాము. అయిపోయింది మాస్టర్స్, ఇది కూడా. అయితే ఇక్కడ దివ్య సంకల్పం ఏమిటో చూడండి. జగత్పిత ఇలా చెప్పుకోవాలి ఆయనకు. జగత్పిత, నేను వివేచిస్తున్నాను, నేను సంకల్పిస్తున్నాను, నేను పని చేస్తున్నాను, కానీ నా వివేచనను, సంకల్పాన్ని, పనిని నేను సరియైన విధంగా చేసేటట్లు నువ్వు మార్గదర్శనం ఇస్తున్నావు. అది నేను చేస్తున్నాను. నేను కష్టపడుతున్నాను, వివే ఆలోచిస్తున్నాను, సంకల్పం చేస్తున్నాను, పని చేస్తున్నాను. కానీ నేను ఈ విధంగా సరైన విధంగానే చేస్తున్నట్టుగా మార్గదర్శనం మాత్రం నువ్వు ఇవ్వాలి సుమా. అది నీ పని. నా పని నేను చేస్తున్నాను, నువ్వు నీ పని నువ్వు చెయ్యి నా ఎందు. ఇది ఈ విధంగా ఉండాలన్నమాట దివ్య సంకల్పం. ఓకే మాస్టర్స్, మనము ఈ అధ్యాయం కూడా చేసేసాం. చిన్న అధ్యాయము బాగుంది. సో ఇప్పటికీ మనము 60 పేజీలు చెప్పేసుకున్నాము.
7వ అధ్యాయం రేపు మొదలు పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము మెడిటేషన్. కంటు మూసుకోండి మాస్టర్స్. కంటు మూసుకోండి. ఓకే. మ్యూజిక్ రాకపోతే నాకు తప్పకుండా చెప్పండి. గౌతమి గారు, గౌతమి గారు, గౌతమి గారు, మ్యూజిక్ రావట్లేదా? సౌండ్ రావట్లేదండి. ఓకే, మారుస్తాను.
ఓకే మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. పంచభూతాలకు, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాము. మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి. 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. ఒకసారి ఊపిరి పైకి పీల్చుకోండి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి 2 అరచేతులు కూడా నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. ఈ ప్రశ్న లేకపోతే మళ్ళీ మన ఇదే సమయానికి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.